సో ఇంకా సంక్రాంతికి వస్తున్నప్పుడు వెంకటేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? అంటే మీరు స్టెప్స్ చెప్తున్నప్పుడు ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అసలు? నిజంగా అండి, మనకు ఇండస్ట్రీకి మీకు తెలియదు ఉంది, బిగ్ హీరోస్ అనేసరికి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున గారు, వీళ్ళు ఎందుకు అసలు అసలు ఇంత టాప్ పొజిషన్లో ఉండి ఎందుకు సక్సెస్ అయ్యారు అనేది నేను బయట నుంచి ఒక ఆడియన్గా చూడడం వేరు, యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా వాళ్ళతో వర్క్ చేస్తూ నేను నేర్చుకుంది చాలా ఉందండి. అంటే వాళ్ళు ఈజీగా ఇంత స్టార్డమ్ వాళ్ళు అచీవ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ డెడికేషన్, వాళ్ళను వాళ్ళను వాళ్ళు ఫిట్గా పెట్టుకోవడము, సినిమా కోసమే తప్పించడము, అసలు ఒక డెడికేషన్, ఒక టైము, అసలు పంచువాలిటీ, ఇవన్నీ చూసి నేను షాక్. నేను వాళ్ళతో వర్క్ చేసిన తర్వాత ఐ కెన్ ప్రౌడ్లీ సే నిజంగా వాళ్ళకు వచ్చిన పేరు కానీ ప్రతిష్ట కానీ దే డిజర్వ్ అండి. అంటే అంత కష్టము, డిసిప్లిన్, ఒక సినిమా అంటే ప్యాషన్, రెస్పెక్ట్, అంటే ఒక డైరెక్టర్ అనుకున్నది యాజ్ అన్ ఆర్టిస్ట్గా, అంటే బయట వాళ్ళు స్టార్స్, వాళ్ళ స్టార్ ఫ్యాన్ బేస్ వేరు, స్టార్డమ్ వేరు, కానీ ఒక సెట్లోకి వెళ్ళేసరికి ఒక డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు దాన్ని నేను ఎలా డెలివర్ చేయాలన్న తపన అది చూస్తుంటే టిల్ డేట్ అది అమేజింగ్. నేను చూసి షాక్ అయిపోయి, వీళ్ళు ఏం చేసినా, నేను అనుకున్నాను ముందు వాళ్ళతో వర్క్ చేయకముందు వాళ్ళు ఏది చేసినా మనం ఓకే చేస్తామేమో అనుకుంటాం, కానీ వాళ్ళు అక్కడ చేసే హార్డ్ వర్క్ మామూలుగా ఉండదు. బట్ ఎట్ దిస్ ఏజ్లో కూడా వాళ్ళు పడే తపన, దాన్ని మనం నేర్చుకోవాలి. మన లైఫ్లో కూడా అది మనము ఏమాత్రం కొద్ది గొప్ప పాటిస్తే అంటే కొంచెం ఒక ఎక్స్టెంట్ వరకు మనం కూడా సర్వైవ్ అవ్వచ్చు అలా. సో మీరు మీ అసిస్టెంట్స్కి ఏం చెప్తారు ఒక గురువుగా? అంటే మీరు గణేష్ మాస్టర్ దగ్గర చాలా నేర్చుకున్నారు అంటారు కదా, సో మీ అసిస్టెంట్కి మీరేం చెప్తారు? నేనేం చెప్తానంటే పార్షాలిటీ ఉంచొద్దు వర్క్లో, పార్షాలిటీ అనేది పెట్టుకోకండి. వేరేజ్ అంటే ఇది చిన్న సినిమా, పెద్ద సినిమా, చిన్న హీరో, పెద్ద డైరెక్టర్, ఇవన్నీ లేకుండా మనకు వర్క్ వచ్చింది, ఆ వర్క్ని పట్టుకొని ఆ వర్క్ని కరెక్ట్గా చేసి వర్క్తో వర్క్ సంపాదించుకుందాం. అంతేగాని ఇది చిన్న సినిమా, దీన్ని తక్కువ చేద్దాము, పెద్ద హీరో సాంగ్ కోసం వెయిట్ చేయడం, అంటే మీకు తెలియదు ఎప్పుడు ఏ సాంగ్తో లైఫ్ వస్తుందని. అది మనము ఏ హీరో కానీ ఏ డైరెక్టర్ కానీ గెస్ చేయలేడు, ఎవరు గెస్ చేయలేడు. ఇప్పుడు నేను అఖండాతో ఇంత పెద్ద పేరు వస్తుందని నేను కూడా అనుకోలేదు. నిస్వార్థంగా పనిచేయండి అనేది చెప్తాను.